హలో అండి అందరికీ. నేపాల్లో పరిస్థితులు రోజు రోజుకి కూడా క్షీణించిపోతున్నాయని చెప్పేసి మనకైతే క్లియర్గా అర్థమవుతుంది. మనం చూసుకున్నట్లయితే నిన్న పార్లమెంటు భవనం మీద దాడి చేసిన సందర్భంగా 19 మంది నేపాలీ యువకుల్ని పోలీసులు కాల్చి చంపారు, ఏదైతే ఘర్షణ సందర్భంగా. అయితే ఈ ఘర్షణలకు నిరసనగా ఇవాళ నేపాల్ వ్యాప్తంగా ఎవరెవరైతే రాజకీయ నాయకులు ఉంటారో వాళ్ళందరి ఇళ్ళ మీద ఈ నిరసన రికార్డులు పడి వాళ్ళ అందరి ఇళ్ళకి కూడా నిప్పు పెడుతున్నారు. ముఖ్యంగా నేపాల్ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ ఉన్నారు కదా, ఆయన ఇంటికి కూడా నిప్పు పెట్టినట్టయితే మనకైతే సమాచారం అయితే వస్తుంది. అందులో భాగంగా ఆయన దొరికితే ఆయన్ని కొట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నట్లయితే మనకైతే తెలుస్తుంది. అందులో భాగంగా నేపాల్ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ దేశం విడిచి పారిపోవాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకున్నట్లయితే మనకైతే వార్తలు అయితే వస్తున్నాయి. అయితే కాఠ్మాండు ఎయిర్పోర్ట్లో, వాళ్ళ దేశ రాజధాని ఉంది కదా ఎయిర్పోర్ట్లో, ఆ ఎయిర్పోర్ట్లో ఒక విమానం సిద్ధంగా ఉంది. సంథింగ్ పరిస్థితులు మరింత దిగజారి కేపీ శర్మ ఓలీ దగ్గరికి వచ్చినట్లయితే ఆయన దుబాయ్ పారిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నట్లయితే మనకైతే సమాచారం అయితే వస్తూ ఉంది. ఏదేమైనా కానీ ప్రజాస్వామ్యంలో ప్రజల హక్కుని ఉల్లంఘిస్తే ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయి అనేది నేపాల్ మనకి ఉదాహరణ అనమాట. మనం చూసుకున్నట్లయితే మన చుట్టుపక్కల ఉన్న దేశాలన్నీ కూడా ఏదో ఒక విషయంతో సఫర్ అవుతున్నాయి. కానీ మన దేశంలో మనం ఇంత పెద్ద దేశమైనా కానీ ఎలాంటి సమస్య లేకుండా మనం సస్టైన్ అవుతున్నాం అంటే దీని అంతటికి ప్రధాన కారణం మన రాజ్యాంగం. మన రాజ్యాంగంలో ప్రభుత్వానికి అధికారాలు, అలాగే ప్రభుత్వం ఏమైనా ప్రజల హక్కులను ఉల్లంఘిస్తే వాటిని కట్టడి చేసే అధికారాలు మన కోర్టులకి రాజ్యాంగం అప్పగించింది. కాబట్టి మన దేశం ఇంత గొప్పగా సస్టైన్ అవుతుంది, ఇదంతా క్రెడిట్ మన రాజ్యాంగానికి దక్కుతుందని చెప్పేసి మనమైతే ఇక్కడ క్లియర్గా చెప్పుకోవచ్చు అనమాట. ఏదేమైనా కానీ ఆ దేశంలో రాజ్యాంగం సరిగ్గా లేకపోతే, పాలకులు సరిగ్గా లేకపోతే ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయి అనడానికి నేపాల్ అలాగే మన చుట్టుపక్కల ఉన్న దేశాలు అనేవి ఉదాహరణ అని చెప్పేసి మనకైతే క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్లో తెలియజేయండి. ఒక